హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే మైండ్ టారో. ఎలా ఉన్నారు? సో ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, సో మీరు ఆన్ అండ్ ఆఫ్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఒకేగా ఉన్నా కానీ మీ పర్సన్ మనసులో ఒకే దగ్గర ఉన్నా కానీ మీ పర్సన్ మనసులో ఉన్న భావాలు మీకు అర్థం కావట్లేదు, ఏమున్నది. సో ఈరోజు టాపిక్ అదే అండి. మీ మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుత భావాలు ఏమున్నాయి వాళ్ళ మనసులో అనేది అయితే చూద్దామండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. అండ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. మీరు ఎవరి కోసం అయితే కనెక్ట్ అవుతున్నారో సో వాళ్ళ కోసం అనేది ఈ రీడింగ్ అనేది అయితే చూడొచ్చు. అండ్ మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీ కామెంట్స్ ద్వారా. అండ్ తప్పకుండా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. అండ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి. లైక్తో పాటు హైప్ చేయడం వల్ల మీరు ఇచ్చే పాయింట్స్ వల్ల మరికొంతమందికి రీడింగ్ సజెషన్ లేక అనేది అయితే వెళ్తుందండి. అండ్ మర్చిపోకుండా కూడా హైప్ అయితే చేయండి, ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుత భావాలు ఏంటి, వీళ్ళు మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కోసం, సో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుత భావాలు ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ మనసులో ఉన్న ప్రస్తుత భావాలు చూపించండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రస్తుత భావాలు చూపించండి, ఏమున్నాయి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ మనసులో ప్రస్తుత భావాలు ఏమున్నాయి ఈ రిలేషన్షిప్ పట్ల చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. వాళ్ళ మనసులో ఉన్న భావాలు తెలియచేయండి. వాళ్ళ మనసులో ప్రస్తుత భావాలు ఏంటి, ఏమున్నాయి ఈ రిలేషన్షిప్ పట్ల చూపించండి. ప్లీజ్. థ్యాంక్ యూ. ఏస్ ఆఫ్ పెంటికల్, ద ఎంప్రెస్. ఓకే, the tower, 8 of swords, 5 of swords, 3 of cups, 3 of pentacle, the tower. Clarification please. 4 of wands, ace of pentacles, knight of pentacles, 9 of pentacles, 3 of swords, ace of cups, 2 cards వచ్చాయి.
7 of Pentacles, Knight of Swords. Okay. 8 of Swords clarification please. 7 of Swords, 3 of Swords clarification please. Death. Okay. Knight of Pentacle clarification please. 2 of Cups, 5 of Swords clarification please. 2 of Swords, bottom of the deck, the Empress, Queen of Cups, the Moon, 8 of Wands reverse. Queen of Cups, the Moon, the Empress. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 1, నెంబర్ 16, నెంబర్ 4, నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 2, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 18, నెంబర్ 9, నెంబర్ 18, నెంబర్ 10, ఓకే. ఇవైతే కనిపిస్తున్నాయండి నాకు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ మీ పర్సన్ రాసులు అయితే ఉన్నాయి అండ్ మీవి కూడా ఇక్కడ వర్తిస్తాయి. ఎందుకు అంటే మీ ఎనర్జీస్ కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యాయి కాబట్టి, అండ్ మీదైనా మీ పర్సన్దైనా ఎవరివైనా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు థింక్ చేస్తున్నారు మీ గురించి. ఓకే. ఇక్కడ మీరు ఎవరైతే రిలేషన్షిప్లో దూరమైన వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నారు. రిలేషన్షిప్ కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు. కొద్దిసేపు మీరు ఇష్టం అంటున్నారు, మీరు ప్రెషర్ చేసినప్పుడు మీరు ఇష్టం అని చెప్తున్నారు. అదర్వైజ్ మిగతా టైంలో ఈ రిలేషన్షిప్ అంటే కంటిన్యూ చేయడం నా వల్ల కాదు అని చెప్తున్నారు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు సరిలేవు అని చెప్పడం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడం, ఇక్కడ మీరంటే పడకపోవడం, అక్కడ ఎక్కువ ప్రేమ చూపించడం, అక్కడ ఎక్కువ వీళ్ళ మీద థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ డిపెండెన్స్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఎక్కువ వాళ్ళకే అంకితం అన్నట్లు ఇక్కడ మీ సైడ్ ప్రవర్తించడం. అంటే ఇక్కడ మీ మీద కోపం ప్రదర్శించడం, వాళ్ళ మాటలు వినడం, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం. ఇక్కడ ఆల్రెడీ మీరు కూడా సింగిల్ పేరెంట్ అయితే నాకు కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళ సైడ్ ఒక కేరింగ్ అండ్ నర్చరింగ్ అనేది అయితే చూపించారు. చాలా ప్రేమ చూపించారు. పాస్ట్లో ఆల్రెడీ మిమ్మల్ని మీకు లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ ఇస్తానని చెప్పారు, లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పారు. ఇక్కడ ఆల్రెడీ మీకు ఏదైనా గతం తాలూకు విషయాలు ఉంటే కూడా
ఇక్కడ మీకు ఒక గైడెన్స్ గా ఉండడము అండ్ మీకు ఒక సపోర్ట్ ఇస్తాను అని చెప్పడము, ఈ వ్యక్తి సింగిల్ గా ఉండడం ఎందుకు, నేనున్నాను అన్నట్లు భరోసా అయితే మీకు ఇచ్చారు. మీకు ఒక హ్యాపీనెస్ అయితే ఆ ఇస్తాను అని చెప్పారు. మీకు లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పి మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కి కనెక్ట్ అవ్వడము, ఇక్కడ మీరు కాకుండా అదర్వైజ్ వేరే రిలేషన్షిప్ అనేది పెట్టుకోవడము, అంటే వాళ్ళకి ఇంకా ఇక్కడ మీ నుండి ఈ రిలేషన్షిప్ నా వల్ల కాదు అనుకోవడము. ఎందుకు అని అంటే ఎక్కడ తనకు లాభం ఉంటే అక్కడ జంప్ అవ్వడము. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మాటలు విని ఇక్కడ మిమ్మల్ని మీ మీద ఎక్కువ చిరాకు పడ్డము, ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో పెట్టడము మిమ్మల్ని. ఇక్కడ మీరు రిలేషన్షిప్ నిలుపుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు, కానీ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో మీ రిలేషన్షిప్ సపరేషన్లో అనేది అయితే పడింది అనేది కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో కార్మిక్ రిలేషన్ కూడా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ద డెవిల్ ఎనర్జీ అయితే చూపించింది. ఇంత లోపల ఎక్కడికి వెళ్ళింది డెవిల్ ఎనర్జీ చూసారా? ఈ డెవిల్ ఎనర్జీ కొద్ది రోజులుగా మన రీడింగ్లో పదే 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 కనిపిస్తుంది అన్నమాట. సో అంటే ఎక్కువ ఈ వ్యక్తి మీ పర్సన్ వ్యసనాలకు బానిసయ్యి ఒక టాక్సిక్ రిలేషన్స్ తోటి ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని మీ మీద యాటిట్యూడ్ చూపించడము, మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడము, వాళ్ళ మాటలు విని ఇక్కడ రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేకపోవడము, వాళ్ళ కంట్రోల్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడము అనేది అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మెల్లమెల్లగా ఒక సీడ్ అయితే పడుతుంది. మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు అండ్ న్యూ ఆపర్చునిటీ కావాలి అనుకుంటున్నారు. మీతోటి ఏదైతే ఒక హ్యాపీనెస్ అయితే గడిపే వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ మీరు తీసుకున్న కేరింగ్ అనేది గుర్తొస్తుంది. అండ్ ఇక్కడ మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు, మీ ప్రేమనైతే గుర్తుకు చేసుకుంటున్నారు, మీతోటి రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు, మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన అయితే వీళ్ళకి వస్తుంది. అండ్ ఇక్కడ మెల్లమెల్లగా ఆలోచనలు అయితే మీ సైడ్ మారుతున్నాయి అనేది అయితే చెప్పచ్చు. ఒక విత్తనం అయితే నాటుతున్నారు, మనసులో ఒక సీడ్ అయితే పడుతుంది అనేది అయితే కనిపిస్తుంది. ఒక మీ గురించి మెల్లమెల్లగా ఒక క్లారిటీ అనేది వీళ్ళకి వస్తుంది. మనసులో మీ గురించి ఒక పాజిటివ్ హోప్ అయితే స్టార్ట్ అయింది అనేది అయితే చెప్పచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. సో ఏదైతే మీ మధ్య ఒక సపరేషన్, ఒక బ్రేకప్ సిచ్యువేషన్ ఏదైతే అయిందో, సో ఇప్పుడు మీతోటి ఒక కమ్యూనికేషన్ కావాలి అండ్ ఒక హ్యాపీనెస్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు. పాస్ట్లో మీతోటి మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో, మీ పర్సన్ అవసరాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీ దగ్గర ఫుల్ఫిల్ చేసుకున్నారు వీళ్ళు. మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ జరిగిండొచ్చు, వాళ్ళ లైఫ్లో కోలుకోని విధంగా దెబ్బ ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేసిండొచ్చు, ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఇక్కడ అంటే వాళ్ళ లైఫ్లో అనుకోని విధంగా ఒక ఫాస్ట్ అనేది జరిగిందన్నమాట. సో అలాంటి టైంలో కూడా మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వడము, లేదు మీ లైఫ్లో ఏదైనా అనుకోని విధంగా ఏదైనా ప్రాబ్లం సిచ్యువేషన్ జరిగింటే కూడా అటువంటి టైంలో మీ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వడం కూడా జరిగింది. సో అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారో, అంటే అదర్ రిలేషన్ తోటి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తి ప్రజెంట్ సో రీబర్త్ కావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. లైఫ్ మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, లైఫ్ మళ్ళీ ఒక హ్యాపీనెస్ కావాలి అండ్ మీతోటి కలిసి వర్క్ చేయాలి అండ్ మీతోటి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఒక హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు, ఒక కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ విషయంలో మిమ్మల్ని ఏదైనా ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టి ఉంటే
వాళ్ళ ఫ్యామిలీస్ కోసము ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో మెల్లమెల్లగా వాళ్ళల్లో ట్రాన్స్ఫర్మేషన్ కావాలని కోరికైతే ఉంది బలంగా. అండ్ ఇక్కడ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే హోప్ ఒకటైతే ఉంది. కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు, కలలు కంటున్నారు. అండ్ మీరే తనకు దిక్కు అనేది అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీతోటి ట్రావెల్ చేస్తే తనకు లైఫ్ హ్యాపీనెస్ అయితే ఉంటుంది. తను ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎంత కష్టపడినా కానీ తనకు లాభం అనేది దక్కట్లేదు. సిచ్యువేషన్స్ కట్టిపడేసినట్లయితే ఉంది తన పరిస్థితి. ఏదైతే ఇక్కడ మీకు చీట్ చేశారో, మీరు ఏదైతే వాళ్ళ కోసం ఒక చీటింగ్ చేయబడ్డారో, సో ప్రస్తుత తన పరిస్థితులు కూడా ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏడ్పించిన ఏడుపు ఏదైతే ఉందో ఖచ్చితంగా అదైతే ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అండ్ ఒక కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు, బాధపడుతున్నారు. రిలేషన్షిప్ కావాలి మీరు అనేది అయితే తన మనసులో అయితే ఉంది, ఆలోచిస్తున్నారు. కానీ ఒక గిల్టీనెస్ అయితే వీళ్ళల్లో ఉంది. ఎందుకు గిల్టీనెస్ ఉంది? ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. ఇక్కడ మీ రిలేషన్ నిలుపుకోవడానికి నానా విధాలుగా మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు, చాలా ప్రయత్నించారు. వాళ్ళ ఒక గర్వంతో, తనకున్న నాకు అంటే ఒక అహంకారంతో, ఒక ఈగో ఏదైతే ఉందో, సో ఈ విధంగా మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు మీరు పదే పదే ప్రాధేయపడినా కానీ, సో మిమ్మల్ని ఏదైతే దూరం పెట్టారో, మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో, ప్రస్తుతం ఉన్న చోట వాళ్ళ లైఫ్ ఒక స్ట్రక్ పొజిషన్లో ఉంది. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఉన్న చోట ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ వాల్యూ అనేది అయితే తెలుస్తుంది. అండ్ మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో, చీటింగ్ చేశారో, అంటే ఇక్కడ మిమ్మల్ని మెయింటైన్ చేస్తూనే అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఇటు అటు జంప్ చేస్తూ ఉండిండొచ్చు. లేదు ఇక్కడ మిమ్మల్ని అవసరాలకు యూజ్ చేసుకొని ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. అన్ని విధాలుగా ఇక్కడ మిమ్మల్ని చీటింగ్ చేశారు, నమ్మించి మోసం చేశారు అనేది అయితే చెప్పచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళెందుకు ఇక్కడ రిలేషన్ స్టిల్ ఇప్పటికి కూడా మీరు వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ ఎందుకు వీళ్ళు ఒక స్ట్రక్ పొజిషన్లో ఉంటున్నారు అని అంటే, వాళ్ళకే ఒక మొహం చెల్లట్లేదు, ధైర్యం చాలట్లేదు. ఇక్కడ మీరు చాలా ప్రేమ చూపించారు, కేరింగ్ తీసుకున్నారు, అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చారు. అలాంటి వ్యక్తిని నేను మోసం చేశాను. సో ఇలాంటి వ్యక్తితో నేను తగను అనుకునే విధంగా కూడా ఈ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనేదైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీతోటి రిలేషన్షిప్ కావాలి అనేది అయితే ఉంది. ఏదైతే ఇక్కడ తన ఈగో అనేది సాటిస్ఫై అవ్వాలన్నమాట మీ పర్సన్కి. ఎంతున్నా ఏమున్నా కానీ నా మాటే నెగ్గాలి అనుకునే స్వభావం అయితే కనిపిస్తుంది. ఇక్కడ రీయూనియన్ కావాలనేది అయితే ఈ వ్యక్తికి ఉంది. మీరు కావాలి, మీతోటి సంతోషం కావాలి, ఒక హ్యాపీనెస్ అయితే కావాలి, మీతో ఉంటే లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, రోజులు ఇట్లే గడిచిపోతాయి అనేది అయితే తన ఆలోచన అయితే ఉంది. కానీ ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అది ఎవరైనా కావచ్చు, ఒక ఫ్యామిలీనా లేకపోతే అదర్ పర్సనా, ఎవరైనా కావచ్చు. సో అటా తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఒక స్ట్రక్ పొజిషన్లో ఉంటూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉన్న చోట ఎమోషనల్ అవుతున్నారు తప్ప అటా తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఒక క్రాసింగ్లో ఉన్నారనేది అయితే చెప్పచ్చు. ఎందుకు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఈ థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ మీ మీద ఏదైనా నెగిటివ్ థాట్స్ అనేది వాళ్ళ మనసులో తెప్పించడం కానీ, నెగిటివ్గా మీ మీద ఏదైనా మాట్లాడడం కానీ ఏదైనా జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఒక మంచిగా చూసుకున్నా కానీ ఇక్కడ వాళ్ళకి ఒక చెడుగానే కనిపిస్తుంది. సో ఇక్కడ మీతో ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడము ఎందుకు అని అంటే, ఇటు అటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఈ పర్సన్
ఇటు మీరా లేకపోతే అటు థర్డ్ పార్టీనా అన్న భావనతో ఇక్కడ మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. ఒక ఎమోషనల్ అవుతున్నారు, కానీ ఇక్కడ మీతో ఉంటే ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనేది అయితే కనిపిస్తుంది. కానీ కొంతమంది వర్షన్లో ఎలా ఉన్నారు అని అంటే, ఇక్కడ మీరు వద్దు అనుకొని ఇక్కడ మీ మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ గొడవలు జరుగుతున్నాయి. నా లైఫ్ నేను చూసుకుంటాను అని చెప్తున్నారు. నా హ్యాపీనెస్ నేను వెతుక్కున్నాను, నాకు అవసరం లేదు, నాకు నచ్చినట్లుగానే నేను ఉంటాను అని చెప్పి ఇక్కడ మీ లైఫ్ ఒక స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎవరైతే మీరు సపరేషన్లో ఉన్నారో, బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నారో, మీ రిలేషన్షిప్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో, మీ రిలేషన్షిప్ అనేది చాలా కాలంగా మీ పర్సన్ మీతో మాట్లాడట్లేదు, సో మీరు వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు, స్టిల్ ఇప్పటికీ కూడా ఒంటరి పోరాటం అయితే చేస్తున్నారు. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారన్నమాట. మీతో ఉంటే అన్ని విధాలుగా ఒక హ్యాపీనెస్ అయితే ఉండేది. సో ఒక ఛాన్స్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం నాకు ఎక్కువ పెంటికల్స్ అయితే చూపిస్తున్నాయి. తానేదో మనీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఈ మనీ ప్రాబ్లమ్స్ తోటి ఫస్ట్ నా గోల్ ఏదైతే ఉందో, నేను ఇండిపెండెంట్గా నేను సంపాదించుకోవాలి, నేను నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెడుతుండడం అయితే జరుగుతుంది. కానీ వీళ్ళైతే మీ ప్రేమకి బందీ అయ్యారు. అండ్ వాళ్ళకి కూడా మీరే గుర్తొస్తున్నారు. ఇక్కడ మీకు కూడా వాళ్ళే గుర్తొస్తున్నారు. ఇక్కడ మీరు కూడా ఒక్కొక్క టైంలో ఎంత కాలం అనేది మనము ఎదురు చూస్తాము, ఎన్ని రోజులు ఎదురు చూడాలి, ఈ విధంగా సింగిల్గానే బాధపడుతున్నారు. మీరు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళని పోషించుకుంటున్నారు, కష్టపడుతున్నారు. అండ్ మీ పర్సన్ వస్తే చాలు, వాళ్ళు ఏది కష్టపడాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళకు ఒక లైఫ్ ఇస్తాను అనే విధంగా కూడా ఇక్కడ మీరు ఉన్నట్లయితే నాకు కనిపిస్తుంది. సో ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. బంధం అయితే ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు వాళ్ళని తలుచుకుంటూ ఎమోషనల్ అయితే కూడా అక్కడ మీ ఈ ఎనర్జీస్ వాళ్ళకు కూడా అందడం జరుగుతుంది. కానీ వాళ్ళ పొజిషన్ ఏంటి అని అంటే, వాళ్ళు ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి బరువు బాధ్యతలు అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట. సో కష్టపడాల్సి వస్తుంది, కష్టపడుతున్నారు, ఒక నేమ్ తెచ్చుకోవాలి అనే విధంగా కూడా ఈ వ్యక్తి మీకు కనిపించట్లేదు అనేది అయితే కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో ఒక ప్రేమ అనే దీంట్లో మిమ్మల్ని మభ్యపెట్టి ఇక్కడ మిమ్మల్ని యూస్ చేసుకున్నట్లు వాళ్ళ అవసరాలు మీ దగ్గర తీర్చుకున్నారు. సో ఇక్కడ మీరు ఏదైనా స్ట్రాంగ్గా ఉన్నారని కూడా, అంటే ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ ముందులాగా ప్రేమ చూపించట్లేదు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. మనం అవసరం లేదు, థర్డ్ పర్సన్ తోటి హ్యాపీగా ఉంటున్నారు, మనకు కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు ఈ వ్యక్తి, మనం ఎందుకు వీళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి, మనం ఎందుకు వీళ్ళకి ఖర్చు పెట్టాలి, మనం ఎందుకు వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అన్నట్లు ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇలా ఉన్నారని కూడా కొంతమంది సిచ్యువేషన్లో ఒక మీ పర్సన్ మనసులో మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. ఇక్కడ మీరు ఏదైనా సహాయం చేస్తే మీతోటి హ్యాపీగా ఉంటాను అనుకోవడము, లేకపోతే మీతో మాట్లాడకుండా ఉండడము, మాట్లాడాలి అనిపించినా కానీ వాళ్ళ మనసులో ఏమున్నది బయటికి చెప్పకపోవడము. ఇక్కడ కూడా మీరు చాలా ఎదురు చూసి చాలా ప్రాక్టికల్గా మారారు అనేది అయితే కనిపిస్తుంది. సో వాళ్ళకు కూడా అనిపిస్తుంది, ముందు ఎంత ప్రేమతోటి ఎంత కేరింగ్ తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారు అనేది అయితే వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఒక్కొక్క టైంలో వీళ్ళు ఎలా మారారు అనేది వాళ్ళ ఆలోచన, వీళ్ళు ఎందుకు మారారు అనేది వాళ్ళ ఆలోచన అయితే ఇక్కడ మీ ఆలోచన ఏంటి అని అంటే,
నేనెందుకు పడాలి, నేనెందుకు బాధపడాలి, ఈ వ్యక్తి కోసము నేనెందుకు ఇంత బాధపడాలి, నా లైఫ్నే నేను వాళ్ళ ముందర పెట్టాను. సో అలాంటి వ్యక్తి నన్ను ఇగ్నోర్ చేస్తున్నప్పుడు నేనెందుకు వీళ్ళకి సహాయం చెయ్యాలి అని కానీ మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు అనేది అయితే మీ పర్సన్ ఆలోచన కనిపిస్తుంది. సో ఎక్కడైతే ఉంటున్నారో చాలా ఎమోషనల్ అవుతున్నారు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీకు హార్ట్ బ్రేక్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసు గాయపరిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ అక్కడ కూడా ఒక కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు. ఉన్న చోట మనశ్శాంతి లేదు, బాధ కలుగుతుంది. వీళ్ళని థర్డ్ పార్టీ ఏదైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వీళ్ళ మనసుని గాయపరుస్తూ ఉండొచ్చు. సో ఉన్న చోట నుండి మూవ్ ఆన్ అవ్వాలి, ఈ రిలేషన్ నాకొద్దు అనే విధంగా కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నట్లయితే అనిపిస్తుంది. ఇటు సైడ్ మీకు ఏదైతే గాయపరిచారో సో థర్డ్ పార్టీ నుండి కూడా సేమ్ గాయం అయితే తగులుతుంది. తానుగా ఆలోచించుకుంటున్నారు, మనసుకు గాయం చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఎండ్ చేసి ఇక్కడ రీబర్త్ అవ్వాలి అని ఇక్కడ మీ గురించి, మీ కేరింగ్ గురించి చాలా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే అనుకుంటున్నారు. అండ్ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీరు కూడా వాళ్ళ కోసం చాలా ఎదురు చూస్తున్నారు అనేది అయితే వాళ్లకు కనిపిస్తుంది. సో మీరు ఎదురు చూస్తున్నారు స్టిల్ ఇప్పటికీ కూడా. సో వాళ్లకు కూడా సేమ్ మళ్ళా రీబర్త్ కావాలి రిలేషన్షిప్ అనేది అయితే వాళ్లకు అనిపిస్తుంది. న్యూ బిగినింగ్ కావాలి అనేది ఉంది. ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, పొంగిపోతూ ఉంది దారాలుగా లోపల. సో ఎందుకు అని అంటే ఇక్కడ మీ జ్ఞాపకాలు అయితే తలుచుకోవడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదైతే ఉన్నారో మిమ్మల్ని బాధ పెట్టారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఒక మదర్ కావచ్చు, థర్డ్ పార్టీ కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి ఈ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. ఒక సిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు థర్డ్ పార్టీ. సో ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో ప్రజెంట్ మీరు కావాలి, మీతో ఉన్నప్పుడు లైఫ్ హ్యాపీగా ఉండేది, ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు అన్న విధంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అండ్ ఒక టైం కోసం చూస్తున్నారు, ఒక టైం కావాలి, ఒక టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. తానేదో మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. ఎదురు చూస్తున్నారు, రిలేషన్షిప్ నిలుపుకోవాలని ఎదురు చూస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు వాళ్ళ నుండి. చిన్నగా రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో చిన్నపాటి ఒక ఆఫర్ తోటి మీ ముందుకు రావచ్చు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఏదైనా వాళ్ళు ఒక గిఫ్ట్ తోటి కానీ మీకు తెలియకుండానే ఏదైనా ఒక ఆఫర్ తోటి మీ ముందుకు రావచ్చు, కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు, యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీ పర్సన్ ప్రస్తుత భావాలు ఇలా ఉన్నాయి. మరి యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. బాగుంది కదా, చూడడానికే బాగుంది. మీరు ఈ పిక్ చూస్తే కూడా మీకు ఆనందంగా ఉంటుందని నాకు తెలుసు, ఎందుకంటే కార్డ్స్ తెలిసిన వాళ్ళకి. ఓకే, ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్, మనకు స్టార్టింగ్లో ఈ కార్డే వచ్చింది. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా చూపించండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీళ్ళ గురించి భావాలు ఉన్నాయో
ప్రస్తుత భావాలు ఏవైతే ఉన్నాయో, సో వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా, మా వ్యూవర్స్ తోటి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా? ప్లీజ్ వ్యూవర్స్ చూపించండి. సారీ ప్లీజ్ 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 వ్యూవర్స్ ప్లీజ్ ప్రిటెండ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. మా వ్యూవర్స్ తోటి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ రీయూనియన్ చేస్తారా, వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ రీయూనియన్ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళ రిలేషన్షిప్లో వీళ్ళ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా? చూపించండి. 4 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ ప్లీజ్. యాక్షన్ తీసుకుంటారా? ఇంకా ఏముంది వాళ్ళ మనసులో? యాక్షన్ తీసుకుంటారా? ఓకే, దట్స్ ఇట్. ఇక్కడ వాళ్ళ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఎవరు సొంతం అవుతారో అన్న పొసెసివ్ కూడా మీ పర్సన్కు ఉంది. మీ మీద వీళ్ళు ఒక నిఘా వేసి ఉండొచ్చు. అంటే మీకు తెలియకుండానే వీళ్ళు మీ మీద ఒక నిఘా వేస్తున్నారు అనేది అయితే అర్థమవుతుంది. లైఫ్ లాంగ్ రిలేషన్స్, లైఫ్ లాంగ్ తోడుండాలనేది అయితే కోరుకుంటున్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలనుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ సెంటర్ పాయింట్లో మీరే గుర్తొస్తున్నారు. ఇవన్నీ నాకేదే అవసరం లేదు, ఇవన్నీ నేను అనుభవించేశాను, ఇవన్నీ నాకేమొద్దు, సో నాకు ఈ కప్పే కావాలి, నాకు మీరే కావాలి అన్న కోరిక మనసులో చాలా ఉంది. సో మీరు తనకే సొంతం అన్నంత పొసెసివ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అన్నంత ఆలోచన కూడా కనిపిస్తుంది. చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి రిలేషన్షిప్లో. సో మీరు తనకే సొంతమన్నంత ఫీలింగ్ ఉంది. సో తన మనసులో ఏమున్నది బయట పెట్టకుండానే తన మొహంలోనే మీకు చూపించేస్తూ ఉండొచ్చు. మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా, ఒక సైలెంట్గా ఉంటున్నారు. ప్రేమ ఉందా లేదా అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు, కానీ ప్రేమ ఉంది. కార్మిక్ రిలేషన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, సో సోల్ బంధం అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది మన రీడింగ్లో ఈరోజు. సో ఇక్కడ ఏంటి అని అంటే మీరంటే ఇష్టం. అండ్ ఇక్కడ మీరు కూడా వాళ్ళ మీద చాలా దృష్టి పెట్టారు. వాళ్ళ కోసం స్టిల్ ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ మీకైతే కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. కొంతమందికి 6 days కానీ 6 weeks కానీ 6 months కానీ చూపిస్తుంది. మీ సైడ్ యాక్షన్ తీసుకోవడం, మీతోటి హ్యాపీ లైఫ్ అయితే కావాలని కోరుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలి అనేది అయితే మీ పర్సన్ కోరిక అయితే కనిపిస్తుంది. మీతోటి లైఫ్ కావాలి, మీతో ఉంటే లైఫ్ ఆనందంగా ఉంటుంది, ఆ లైఫ్ మళ్ళా కావాలి, ఆ లైఫ్ మళ్ళా దక్కించుకోవాలి అన్న ఆలోచన అయితే మీ పర్సన్కి కనిపిస్తుంది. సో కొంతమందికి 10 months కానీ 10 days కానీ 10 weeks కానీ పట్టచ్చు. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఇంక మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. మీకు అవసరం అయితేనే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. సో ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ఓకేనా, మీకు ఇష్టమైతేనే తీసుకోండి. ఓకేనా, ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది అండ్ మర్చిపోకుండా మీ కామెంట్స్ తెలియచేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్. మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను.